హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వల్లభుడి జబ్బు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. వల్లభుడు అనేవాడు పొరుగురు వెళుతూ అడవి మార్గం పట్టి దారి తప్పాడు. అప్పుడు వాడొక చోట నిద్రిస్తున్న నడి వయస్కుణ్ణి కాటు వేయబోతున్న విషసర్పాన్ని చూశాడు. క్షణం కూడా జాప్యం చేయకుండా వాడు ఆ పాముని వెనక నుంచి తోక పట్టుకొని దూరంగా విసిరివేశాడు. ఆ అలికిడికి నడి వయస్కుడు లేచి జరిగింది తెలుసుకొని, నాయనా, సమయానికి నా ప్రాణాలు కాపాడి రక్షించావు. ప్రత్యుపకారంగా నీకు నా దగ్గర ఉన్న మాయా సంచిని ఇస్తాను. అది నీవు కోరినప్పుడల్లా ఆహారాన్ని ఇస్తుంది. దాన్ని నీ అవసరాలకే వాడుకుంటూ దుర్వినియోగం చేయకుండా సుఖంగా జీవించు అన్నాడు. వల్లభుడు ఆశ్చర్యంగా, ఇటువంటి మాయాసంచి మీకెక్కడిది అని అడిగాడు. నేనొక భాగ్యవంతుణ్ణి. నా చుట్టూ చేరిన వారందరినీ నా మేలు కోరిన వారిని భ్రమించి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. నా ఆస్తిని కాజేసిన దుర్మార్గులు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నేను న్యాయాధికారికి ఫిర్యాదు చేశాను. ఆ దుర్మార్గులు న్యాయాధికారికి లంచం ఇచ్చి నాకు దేశ బహిష్కరణ విధించేలా చేశారు. నేను ఈ అడవికి చేరుకొని ఒక మహాత్ముడి కంటపడ్డాను. ఆయన నా దుస్థితికి జాలిపడి నేను చేసిన పుణ్యాన్నొక మాయ సంచిగా మార్చి నాకిచ్చాడు. ఆ సంచిని అవసరానికి మాత్రమే వాడుకుంటూ మళ్ళీ మనుషుల మధ్యకు వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే కాలం గడుపుతున్నాను. ఇన్నాళ్ళకి మనుషుల్లో ఒక మంచివాణ్ణి చూశాను. నాకెంతో తృప్తిగా ఉన్నది అన్నాడు నడివయస్కుడు. ఈ మాయా సంచిని నాకిస్తే మీకెలా గడుస్తుంది అన్నాడు వల్లభుడు బాధగా. ఇంతకాలం నాకు అపకారం చేసిన వాళ్ళకి కూడా డబ్బిచ్చి సాయపడ్డాను. ఇంతకాలానికి నాకు ఉపకారం చేసిన మొదటి మనిషివి నువ్వు. నీకు ప్రత్యుపకారం చేయకుండా ఉండలేను. నన్ను గురించి ఆలోచించకు. నాకెలాగో అలాగా రోజులు గడుస్తాయి అన్నాడు నడివయస్కుడు. అయితే మీరు నాతో వచ్చి ఉండండి, నాకు ఎవ్వరూ లేరు అన్నాడు వల్లభుడు. నడివయస్కుడు దీనికి అంగీకరించాడు. వాళ్ళిద్దరూ కలిసి అతి కష్టం మీద సరైన దారి పట్టుకుని తిరిగి వల్లభుడి గ్రామం చేరుకున్నారు. కొంతకాలం బాగానే గడిచింది. మాయసంచి ధర్మమా అని వల్లభుడికి తిండికి లోటు లేదు. అయితే వాడికది తృప్తిగా లేదు. బాగా డబ్బు సంపాదించి మేడలు కట్టి వైభవంగా జీవించాలని వాడి కోరిక. ఆ కోరికను వాడు నడివయస్కుడికి చెప్పాడు. అందుకు నువ్వు స్వయంగా కష్టపడాలి. మాయా సంచిని దుర్వినియోగం చేయకు అని హెచ్చరించాడు నడివయస్కుడు. ఆ సంచిని దుర్వినియోగం చేస్తే ఏమైతుంది అని అడిగాడు వల్లభుడు. నీకేమీ కాదు. నీ బుద్ధిని మాయ సంచి తప్పుదారి పట్టిస్తే ఆ మాయ సంచిని నీకిచ్చినందుకు తప్పు నాదైతుంది. నేనే అనుభవిస్తాను అన్నాడు నడివయస్కుడు. భాగ్యవంతుడు కావాలన్న కోరికను చంపుకోలేక వల్లభుడు మాయ సంచితో భోజనం తయారు చేసి అందరికీ అమ్మసాగాడు. పెట్టుబడి లేకుండా అన్నం వస్తూ ఉండటం వలన త్వరలోనే వాడికి మంచి లాభాలు రాసాగినాయి. ఈలోగా నడివయస్కుడు ఊళ్ళో చాలామంది ఇళ్లల్లో కష్టపడి పనిచేయసాగాడు. వల్లభుడు ఎంత వారించినా ఆయన వినలేదు. తను చేసిన పనికైనా ఎవరి వద్ద నుంచి ప్రతిఫలం తీసుకునేవాడు కాదు. ఇందుకు ఎవరైనా ఆశ్చర్యపడితే, బాబు, నేను చేసిన పాపానికి ఇది ప్రతిఫలం. ఇలా ఊరికే పని చేయకపోతే నేను నరకానికి పోతాను అనేవాడు. ఊళ్ళో వాళ్ళు కొందరు వల్లభుణ్ణి, నీవింత బాగా సంపాదిస్తున్నావు కదా, నీతో పాటు ఉండే ఆ పెద్ద అయినా అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేమి అని మందలించారు. వల్లభుడు నడివయస్కుడితో ఒకనాడు, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వస్తున్నది. నువ్వు వాళ్ళ వీళ్ళ ఇళ్లలో పనిచేయటం మానుకో అన్నాడు. నడివయస్కుడు వాడి మాట లెక్క చేయకుండా, నీ దగ్గరున్న మాయ సంచి నా పుణ్యానికి ప్రతిఫలం. నా పుణ్యం ఉన్నంతకాలమే దాని మహిమ ఉంటుంది. ఆ పుణ్యం తగ్గిపోకుండా నేను ఈ పని చేస్తున్నాను. నువ్వు మాయ సంచిని బాగా ఎక్కువగా వాడుతున్నావు కదా అన్నాడు. ఎప్పుడైతే నడివయస్కుడి పుణ్యము తనకు పనికి వస్తుందని తెలిసిందో ఆ తర్వాత వల్లభుడు ఇక మాట్లాడలేదు. వాడు బాగా ధన సంపాదనలో పడ్డాడు. ఏడాది తిరగకుండానే మేడ కట్టి ధనవంతుల ఇంటి పిల్లను పెళ్లి చేసుకున్నాడు. ఉన్నట్టుండి వాడికి జబ్బు చేసింది. పేరు మోసిన వైద్యులు వచ్చి వాడిని పరీక్షించి చూసి, ఈ జబ్బు మాకు అంతుపట్టడం లేదు, ఏ యోగినైనా దర్శించడం మంచిది అని సలహా ఇచ్చారు. వల్లభుడి భార్య వాణ్ణి బాగా పేరున్న ఒక యోగి దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపించింది. యోగి వాణ్ణి చూస్తూనే,
శ్రమ పడకుండా సుఖాలు అనుభవిద్దామనుకున్నావు. శరీర శ్రమ అవసరం లేకుండానే నీకు సంపద పెరుగుతున్నది. అందువలన నీకు శరీరారోగ్యం ఎందుకు? అందుకే మంచం పట్టావు అన్నాడు. అదేమిటి స్వామి, మరి నా సంపాదన నేను అనుభవించవద్దా అన్నాడు వల్లభుడు. కష్టపడేవారికే అనుభవించే యోగం ఉంటుంది. అదీకాక నువ్వు ఒకరి శ్రమను ఉపయోగించుకుంటున్నావు. ఆ పాపం నిన్ను వేధిస్తున్నది అన్నాడు యోగి. నా వద్ద ఒక మాయ సంచి ఉన్నది. అది ఒక ఆయన నాకు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. ఆ సంచిని నేను ఎక్కువగా ఉపయోగిస్తే ఆ పాపం ఆయనదే కాని నాది కాదని ఆయనే చెప్పాడు అన్నాడు వల్లభుడు. మూర్ఖుడా, నీ పాపాన్ని ఆయన స్వీకరించి ఉండవచ్చు. నీ కారణంగా అంతులేని శ్రమకు గురైన ఆయనకు నీ మీద కోపం లేకపోవచ్చు. కానీ ఆయన పడే శ్రమంతా పాపంగా మారి నీకు చుట్టుకున్నది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆయనకు సేవలు చేస్తూ అత్యాసమాని బ్రతుకు. నీ జబ్బు తగ్గుతుంది, సుఖపడతావు అన్నాడు యోగి. దానితో వల్లభుడికి తన తప్పు అర్థమై యోగికి నమస్కరించి తన పద్ధతిని మార్చుకుంటానని మాట ఇచ్చాడు. ఆ వెంటనే వాడి జబ్బు తగ్గిపోయింది. ఆ తర్వాత నుంచి వల్లభుడు మాయ సంచిని తన ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటూ ధన సంపాదనకి స్వయం కృషి మీద ఆధారపడ్డాడు. నడి వయస్కుడిని ఎక్కడా పని చేయనివ్వకుండా తనే ఆయనకు పరిచర్యలు చేస్తూ కన్నతండ్రిలా చూసుకున్నాడు. క్రమంగా వల్లభుడి సంపద పెరగసాగింది. వాడు కలకాలము ఆయురారోగ్యాలతో సకల సంపదలు అనుభవిస్తూ వైభవంగా జీవించాడు. మరొక కథ పేరు అదృష్ట దేవత. ఇది చీనా జానపద కథ. పూర్వము చీనాలోని ఒక గ్రామంలో వాంగ్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఊహ తెలిసే నాటికి అతనికి నాన్న వారెవరూ లేరు. తండ్రి తాతల తాలూకు ఎకరమున్నర పొలం మాత్రం ఉన్నది. వాంగ్ అందులో వ్యవసాయం చేస్తూ తన ఖర్చులకు పోగా కొంత మిగిల్చుతూ వచ్చాడు. వాంగ్ పొలాన్ని ఆనుకొని కొంత బీడు ఉండేది. ఆ బీడు కొనుక్కొని తన పొలంలో కలుపుకొని వ్యవసాయం సాగించాలని వాంగుకు ఎంతో కోరికగా ఉండేది. ఆ బీడు ఒక వ్యాపారిది. వ్యాపారి మంచి ఆస్తిపరుడు. అనేక మందికి అప్పులు ఇచ్చి వారి ఆస్తులు రాబట్టుకొని ఆయన ధనవంతుడయ్యాడు. ఆ బీడు కూడా అలా సంపాదించిందే. ఒకనాడు వాంగు వ్యాపారిని కలుసుకొని ఆ బీడును తాను కొంటానని దాని ఖరీదు చెప్పమని అడిగాడు. బీడు కోసము వాంగు తహతహ పడుతున్నాడని, అది వాంగు పొలంలో కలుస్తుందని, బీడును సుక్షేత్రంగా చేసుకునే శక్తి వాంగుకు ఉన్నదని గమనించి వ్యాపారి బీడు ధర చాలా హెచ్చుగా చెప్పాడు. కానీ వాంగ్ దగ్గర అంత డబ్బు లేదు. వ్యాపారి అడిగిన దానిలో సగమే ఉన్నది. వ్యాపారి అది తీసుకొని మిగిలిన దానికి వాంగ్ చేత రుణపత్రం రాయించుకున్నాడు. తనకు భూమి అమ్ముడైనట్లు పత్రం రాసి ఇవ్వమని వాంగ్ అడిగాడు. బాకీ పూర్తిగా తీరగానే క్రయపత్రం రాసిస్తానని వ్యాపారి చెప్పాడు. బీడు సంపాదించుకున్న ఆనందంతో వాంగ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. తన నుంచి కొన్న బీడులో వాంగ్ ఎలా వ్యవసాయం చేస్తున్నాడో చూడటానికి వ్యాపారి ఆ బీడుకేసి వెళ్ళాడు. వాంగు నాగలితో బీడు దున్నుతూ ఉండటము వ్యాపారికి కనపడింది. ఆ బీడుని వ్యాపారి గుర్తించలేకపోయాడు. అది పూర్తిగా మారిపోయింది. వ్యాపారి చూస్తుండగానే నాగలికి ఏదో అడ్డు తగిలి ఆగిపోయింది. వాంగు దున్నటం ఆపి పారతో తవ్వసాగాడు. వ్యాపారి గబగబా అక్కడికి వెళ్ళాడు. వాంగు తాను తవ్విన గుంట నుంచి 2 బంగారు కూజాలు పైకి తీశాడు. అవి చాలా పాతకాలం నాటివి. అదృష్టదేవత ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే బంగారు కూజాల రూపంలో వారిని చేరుకుంటుందని చీనాలో ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేది. ఈ మాట వాంగుకు తెలియదు గాని వ్యాపారికి తెలుసు. అందుచేత ఆయన ఆ కూజాలు తనవేనన్నాడు. అందుకు వాంగు సమ్మతించకపోయేసరికి ఇద్దరూ కలిసి న్యాయాధికారి వద్దకు పోవలసి వచ్చింది. తాను వ్యాపారి నుంచి బీడు కొని దున్నుతూ ఉండగా కూజాలు దొరికాయని వాంగు న్యాయాధికారికి విన్నవించుకున్నాడు. వెంటనే వ్యాపారి న్యాయాధికారితో, అయ్యా, వీడు మోసకారి. అసలు ఆ బీడు భూమి నాదే. దాన్ని వీడికి నేను అమ్మనే లేదు. వీడి చేత బీడు దున్నిస్తూ ఉండగా అవి దొరికాయి. అదృష్టదేవత ఈ రూపంలో నన్ను చేరింది. వాంగు దురాశతో ఇవి తనవి అంటున్నాడు అన్నాడు. అయ్యా, ఈ బీడు నేను కొనుక్కున్నాను అన్నాడు వాంగ్. అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి అడిగాడు.
వాంగు తెల్లబోయి జరిగిందంతా వివరంగా న్యాయాధికారికి చెప్పాడు. న్యాయాధికారికి వ్యాపారి దుర్బుద్ధి అర్థమైపోయింది. కానీ ఆయన పైకి అదృష్టదేవత వ్యాపారిని వరించింది. అతని బీడిలో దొరికిన కూజాలు అతనివి అవుతాయి అంటూ అందరూ వింటూ ఉండగా తీర్పు చెప్పి కూజాలని వ్యాపారికి ఇచ్చాడు. వ్యాపారి సంతోషంతో ఇంటికి పోయాడు. వాంగు న్యాయాధికారితో, అయ్యా, కూజాలు పోతే పోయాయి, నా బీడు భూమి అయినా నాకు ఇప్పించండి అన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని న్యాయాధికారి వాంగుని పంపించేశాడు. మర్నాడు ఉదయము న్యాయాధికారి కొంతమంది భటులను వెంటబెట్టుకుని పోయి వ్యాపారిని పట్టుకున్నాడు. ఈ వార్త క్షణంలో గ్రామమంతా పాకి అనేక మంది అక్కడికి చేరారు. న్యాయాధికారి వాళ్లతో, ప్రజలారా, ఈ వ్యాపారి నిన్న తన బీడిలో ఈ కూజాలు దొరికినట్లు అబద్ధం ఆడాడు. నిజానికి ఇవి చక్రవర్తి గారి ఖజానాలోనివి. నిన్న రాత్రి రాజుగారి చారులు నాకు ఈ వార్త అందచేశారు. కూజాలు తస్కరించిన వాణ్ణి బంధించమని చక్రవర్తి గారి ఆజ్ఞ. అందుచేత ఈ వ్యాపారిని బంధిస్తున్నాను. ఇతనికి దారుణమైన శిక్ష పడుతుందని నాకు తోస్తున్నది అంటూ వ్యాపారి కేసు చూశాడు. ఈ మాటలు వినగానే వ్యాపారికి గుండె ఆగినంత పనైంది. అతను భయంతో వణికిపోతూ న్యాయాధికారితో, అయ్యా, నేను బుద్ధి గడ్డి తిని తమతో అబద్ధం చెప్పాను. నేను ఏ పాపము ఎరుగను. ఆ బీడు భూమి ఇప్పుడు నాది కూడా కాదు. దాన్ని వాంగుకు ఎప్పుడూ అమ్మేశాను. వాడే ఆ కూజాల్ని ఆ భూమిలో దాచి నిన్న పైకి తీసినట్లున్నాడు. వాంగునే శిక్షించండి అన్నాడు. అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి వ్యాపారిని అడిగాడు. వెంటనే వ్యాపారి తనకు వాంగు రాసిచ్చిన రుణపత్రాన్ని తెచ్చి చూపించాడు. అందుకోసమే వేచి ఉన్న న్యాయాధికారి ఆ పత్రాన్ని వాంగుకి ఇప్పించి లోపలి నుంచి కూజాలు తెప్పించి, ప్రజలారా, ఈ వ్యాపారి వాంగ్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అతన్ని మోసం చేయదలిచాడు. కానీ అతని మాటలను విశ్వసించలేక నేను ఈ నాటకం ఆడాను. ఈ కూజాలు చక్రవర్తి గారివి కానే కావు. వాటి కోసము చక్రవర్తి గారు వెతికిస్తున్నారన్నది కూడా అబద్ధమే. న్యాయంగా ఈ కూజాలు వాంగుకు చెందుతాయి. అదృష్ట దేవత వరించింది వాంగును అంటూ ఆ కూజాలని వాంగుకి ఇచ్చేశాడు. మరొక కథ పేరు నేర విచారణ. ఈ కథను రచించిన వారు పి. సోమినాయుడు గారు. గోవర్ధనగిరి రాజ్యాన్ని పరిపాలించే నరేంద్ర భూపతి ఎంతో మేధావిగానే కాక ప్రజల కష్టసుఖాలు స్వయంగా పరిశీలించి న్యాయం కలిగించే వ్యక్తిగా కూడా పేరు పొందాడు. నరేంద్ర భూపతికి ఒక నియమం ఉన్నది. అదేమిటంటే ప్రతిరోజు ఉదయము 1 గంట కాలము ఎలాంటి సామాన్య పౌరుడైనా నిరాటంకంగా ఆయనను దర్శించి తనకు ఎదురైన సమస్యలను గురించి విన్నవించుకోవచ్చు. రాజు అలాంటి వాళ్లకు అప్పటికప్పుడే పరిష్కార మార్గాలు చెప్పి పంపుతుండేవాడు. ఒకరోజు ఉదయము లక్ష్మీరమణి అనే స్త్రీ రాజదర్శనానికి వచ్చింది. మంత్రితో ఏదో మాట్లాడుతూ ఉన్న రాజు ఆమెను వచ్చిన కారణం అడిగాడు. అందుకు ఆ స్త్రీ, మహారాజా, నా భర్త పేరు కనకాంబరుడు. రోజు ఉదయమే బయలుదేరి పడవ మీద నది దాటి పట్నంలో తన వ్యాపారపు పనులు చూసుకుంటుంటాడు. కానీ నిన్న ఉదయం పడవ మీద నది దాటుతూ నీళ్లలో పడి కొట్టుకుపోయాడు అని చెప్పింది. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయి ఉంటాడా అని అడిగాడు రాజు. అలాగే జరిగి ఉంటుందని మొదట అనుకున్నాను మహారాజా. అయితే మా పక్క ఇంటి వ్యాపారి ఒక ఆయన మరొక పడవలో ప్రయాణం చేస్తూ దూరం నుంచి చూశానంటున్నాడు. నా భర్తను పడవ నడిపే జోగులు అనేవాడు నీటిలోకి తోసేశాడుట. నాకు న్యాయం కలిగించండి అంటూ లక్ష్మీరమణి కళ్ళనీళ్లు పెట్టుకున్నది. రాజు వెంటనే భటులకు నది దిగువన కనకాంబరుడి శవం కోసం వెతకమని ఆజ్ఞాపించి లక్ష్మీరమణి చెప్పిన పక్క ఇంటి వ్యాపారి కోసము ఒక నౌకర్ని పంపించాడు. ఆ వ్యాపారి వచ్చి రాజుకు నమస్కరించి, మహారాజా, నా పేరు వీరభద్రుడు. కనకాంబరుడిలాగానే నేను రోజు ఉదయం పట్నం వెళ్ళేటందుకు పడవ మీద నది దాటుతూ ఉంటాను. నిన్న ఉదయము కనకాంబరుడు ఎక్కిన పడవలో కాక నేను మరొక పడవలో ఎక్కడం జరిగింది. అతనెక్కిన పడవ నాకు కనుచూపు దూరంలో ఉన్నది. జోగులు కనకాంబరుడి చేతిలో నుంచి ఏదో మూట లాక్కొని అతన్ని నదిలోకి తోయటము నా కళ్ళారా చూశాను అన్నాడు. నీ భర్త దగ్గర ఉన్న మూటలో ఎలాంటి వస్తువులున్నాయో నీకు తెలుసా అని ప్రశ్నించాడు రాజు లక్ష్మీరమణిని. లక్ష్మీరమణి కళ్ళు తుడుచుకొని,
ఆ మూటలో 40 వరహాలు వ్యాపార అవసరం కోసము పట్నంలో తాకట్టు పెట్టేందుకు తీసుకున్న నా బంగారు గాజుల జత ఉన్నాయి మహారాజా. వాటి కోసం ఆశపడి జోగులు నా భర్తని నదిలోకి తోసి ఉంటాడు. ఆయనకు ఈత రాదు అన్నది. ఇంతలో రాజు పంపిన భటులు తిరిగి వచ్చి కనకాంబరుడి శవం దొరికిందని, దాన్ని నదిగట్టున ఉంచి వచ్చామని రాజుకు చెప్పారు. రాజు జోగులను తీసుకొని రమ్మని వాళ్లకు చెప్పి మంత్రితో కలిసి కనకాంబరుడి శవాన్ని చూడబోయాడు. అరగంట తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి జోగులు రాజమందిరం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. రాజు వాడితో, నువ్వు కనకాంబరుడు అనే వర్తకుణ్ణి నిన్న ఉదయం పడవ మీద నుంచి నదిలోకి తోసినట్లు ఫిర్యాదు వచ్చింది అన్నాడు. వెంటనే జోగులు, అదంతా అబద్ధం మహారాజా. కనకాంబరుడు పడవ అంచున కూర్చొని కునికిపాట్లు పడుతూ ప్రమాదవశాత్తు చేతిలోని మూటతో సహా నదిలో పడిపోయాడు అన్నాడు. మరి అప్పుడు నువ్వు అతన్ని రక్షించే ప్రయత్నం ఏమైనా చేశావా అని అడిగాడు రాజు. చెయ్యకేం మహారాజా, అతను నీళ్లలో మునిగిపోతూ ఉండగా జుట్టు పట్టుకొని పైకి లాగాలని చూశాను. కానీ నీళ్లలో బాగా తడిసిపోయిన అతని జుట్టు నా చేతిలో నుంచి జారిపోయింది అన్నాడు జోగులు. ఆ జవాబుకి రాజు కోపగించుకొని, ఒరే, ధనాస కొద్దీ నువ్వే కనకాంబరుడిని పడవలో నుంచి నదిలోకి నెట్టావు. అందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయి. నిజం చెబుతావా లేక ఇప్పుడే ఉరి తీయించమంటావా అని అడిగాడు. రాజు ఇలా అనగానే జోగులు గడగడా ఉనికిపోతూ, అవును మహారాజా, కనకాంబరుడి దగ్గర ఉన్న డబ్బుల మూట లాక్కొని నేనే అతన్ని నదిలోకి బలవంతంగా తోశాను అన్నాడు. వెంటనే రాజు జోగులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి లక్ష్మీరమణి కుటుంబానికి తగిన జీవనోపాధి ఏర్పాటు చేయమని మంత్రికి చెప్పాడు. మంత్రి ఆయనతో, మహారాజా, జోగులు నేరస్తుడని మీరెలా నిర్ణయించగలిగారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అందుకు రాజు, జోగులు కనకాంబరుడు కునికిపాట్లు పడుతూ పడవ అంచు నుంచి నదిలోకి పడిపోయాడని చెబుతూ మూటతో సహా అన్నాడు. అప్పుడే నాకు వాడు నేరస్తుడై ఉంటాడన్న అనుమానం కలిగింది. కనకాంబరుడి శవాన్ని చూశాక జోగులు నేరస్తుడనే నిర్ణయానికి వచ్చాను అన్నాడు. అదెలా సాధ్యపడింది మహారాజా? ఈ ఫిర్యాదులో మొదటి నుంచి మీతో పాటు నేను అందరి సాక్ష్యము విన్నాను. కనకాంబరుడి శవాన్ని కూడా చూశాను అన్నాడు మంత్రి. మంత్రి మాటలకి రాజు చిరునవ్వు నవ్వి, ఉట్టినే చూడటం వేరు, పరిశీలించి చూడటం వేరు. జోగులు మునిగిపోతున్న కనకాంబరుడిని రక్షించేందుకు అతడి జుట్టు పట్టుకున్నానని, అయినా అది తడిసి ఉండటం చేత చేతిలో నుంచి జారిపోయిందని చెప్పాడు కదా అని అడిగాడు. అవును మహారాజా అన్నాడు మంత్రి. జోగులకు తల మీద ఏమాత్రమూ జుట్టు లేదు, వాడిది పూర్తిగా బట్టతల అన్నాడు రాజు. రాజు మేధాశక్తికి మంత్రి అబ్బురుపాటు చెందాడు. మరొక కథ పేరు మూడో ప్రశ్న. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు. విక్రమపురి రాజ్యాన్ని పరిపాలించే వినోదవర్మకి సాహిత్య శాస్త్ర చర్చలంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కువ కాలాన్ని పండిత గోష్ఠులలో గడుపుతూ ఉండేవాడు. ఇది అదనుగా తీసుకొని రాజుకు స్వయాన మేనల్లుడు సైన్యాధిపతి అయిన నాగవర్మ పరిపాలనలో అనవసర జోక్యం కలిగించుకుంటూ నిరంకుశమైన పద్ధతులతో ప్రజలని నానాయాతనలు పెట్టసాగాడు. ఇలా కొంతకాలం జరిగాక నాగవర్మకి రాజును పదవి నుంచి తొలగించి తానే సింహాసనం ఎందుకు ఆక్రమించుకోకూడదు అన్న దురాలోచన కలిగింది. అందుకోసం అతడు పథకాలు వేయటం ప్రారంభించాడు. మంత్రి మాణిక్యవర్మ నాగవర్మ చేస్తుందంతా గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజున ఆయన రాజును కలుసుకుని నాగవర్మ చేస్తున్న ఆగడాలు, చేయబోతున్న కుతంత్రము అంతా పోసగుచ్చినట్లు చెప్పి, మహారాజా, తమరు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ముప్పు వాటిల్లగలదు అని హెచ్చరించాడు. వినోదవర్మకి సహజంగా బంధువులంటే ఎంతో అభిమానము, నమ్మకము. ఆ కారణం చేత ఆయన నాగవర్మను పిలిచి సంగతి తెలుసుకున్న తర్వాతే ఏమి చేయాలన్నది ఆలోచిద్దామనుకున్నాడు. ఆయన మర్నాడు నాగవర్మను పిలిపించి మంత్రి చెప్పినదేమిటో అతడికి వివరించి, ఇదంతా నిజమేనా అని గద్దించి అడిగాడు. నాగవర్మ చేతులు జోడించి, నేను మీకు హాని తలపెట్టడమా? కానీ ఒక్క విషయం మాత్రం నిజం. తమకు ఎలాంటి అసౌకర్యము, శ్రమ లేకుండా పరిపాలన సక్రమంగా సాగిపోవాలన్నది నా అభిప్రాయం.
అందువలన వీలైనప్పుడల్లా ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకొని తగిన విధంగా పరిష్కరించి వస్తున్నాను. వాళ్ళేం చెయ్యాలనుకున్నా మాట్లాడుకోవాలన్నా కావలసినంత స్వేచ్ఛ ఉన్నది. ఆ కారణంగా ప్రజలు మునుపటి కన్నా తమరిని ఎక్కువగా అభిమానిస్తున్నారు అన్నాడు. నువ్వు చెప్పిన దానికి మంత్రి చెప్పిన దానికి ఎక్కడా పొంతనలేదు అన్నాడు వినోదవర్మ. బహుశా మంత్రిగారికి నేను చేస్తున్న మంచి పనులు చూసి ద్వేషభావం కలిగి ఉంటుంది. పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వాళ్ళని సభకు పిలిపించి తమరే ప్రశ్నించవచ్చు గదా అన్నాడు నాగవర్మ. ఆ సలహాకి రాజు వినోదవర్మ కొంత ఆశ్చర్యపడి, సరే, రేపే ప్రజలని సభకు రావాల్సిందిగా చాటింపు వేయించు అన్నాడు. రాజు వినోదవర్మ ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునేందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్లు దేశం నలుమూలలా నాగవర్మ చాటింపు వేయించాడు. అయితే దానితో పాటు నాగవర్మ అనుచరులు పట్టణాలు పల్లెలు తిరిగి రేపు రాజ్యసభలో ఎవరైనా నాగవర్మకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లకు పుట్టగతులు లేకుండా చేయగలమని బెదిరించారు. ఇది విన్న ప్రజలు చాలామంది లేనిపోని బాధలకు గురి కావటం ఎందుకని సభకు రావటం మానేశారు. ఇక మర్నాడు రాజ్యసభకు వచ్చిన వాళ్ళంతా నాగవర్మ అభిమానులే. వాళ్ళంతా రాజ్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో చెప్పి అందుకు నాగవర్మ సహాయమే ముఖ్య కారణమని అతన్ని పొగడసాగారు. మంత్రి మాణిక్యవర్మ జరుగుతున్న కుతంత్రమంతా చూస్తూ నిస్సహాయుడిగా ఉండిపోయాడు. రాజు వినోదవర్మ పట్టరాని సంతోషంతో, అయితే నా మీద గాని నా పరిపాలన మీద గాని మీలో ఎవరికీ చెడ్డ అభిప్రాయం లేదని అనుకోవచ్చా అని వాళ్ళను ప్రశ్నించాడు. అందుకు నాగవర్మ మనుషులు ఉత్సాహంగా కరతాళ ధ్వనులు చేస్తుండగా వాళ్ళ మధ్యలో నుంచి గోవిందుడు అనే యువకుడు ముందుకు వచ్చి వినయంగా, మహారాజా, తమ పరిపాలనని విమర్శించేటంత గొప్పవాణ్ణి కాకపోయినా అవకాశం ఇచ్చారు గనక తమరిని 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అన్నాడు. రాజు అమితాశ్చర్యంతో ఆ యువకుడి కేసి చూస్తూ, ఏమిటా ప్రశ్నలు అని అడిగాడు. మహారాజా, దేశంలో ప్రజలు ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే సగానికి సగం మంది ప్రజలు ముష్టి ఎత్తుకొని ఎందుకు బ్రతుకుతున్నట్లు? ముష్టి వాళ్ళని ప్రజలుగా లెక్కించరా అని అడిగాడు గోవిందుడు. రాజు నాగవర్మ కేసి కోపంగా చూశాడు. నాగవర్మ ఏదో చెప్పబోయేసరికి రాజు అతన్ని వారించి గోవిందుడితో, మరి నీ 2వ ప్రశ్న ఏమిటి అన్నాడు. దేశంలో ప్రజలందరూ ఎవరి పనులు వారు నిర్భయంగా చేసుకుపోతున్నారని, వారు మాట్లాడటానికి కావలసినంత స్వేచ్ఛ ఉన్నదని చెప్పబడుతున్నది. తమరు నిజం పరిశీలిస్తే వేల కొద్దీ జనము చెరసాలల్లో మగ్గుతున్నారు. వాళ్ళందరినీ ఏం నేరాలు చేశారని చెరసాలల్లో పెట్టినట్లు అని అడిగాడు గోవిందుడు. అప్పుడు రాజు గంభీరంగా, అలాగా, అయితే నీ 3వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. గోవిందుడు రాజుకు చేతులు జోడించి, మహారాజా, నాదొక చిన్న మనవి. నా ఈ 3వ ప్రశ్న కొద్ది రోజుల తర్వాత నా తండ్రి వచ్చి అడగవచ్చు, అందుకు అనుమతించండి అని కోరాడు. గోవిందుడు అలా కోరగానే రాజు అతన్ని దగ్గరకు రమ్మని పిలిచి ఆప్యాయంగా అతడి భుజం తడుతూ, దేశానికి కావలసింది నీ వంటి ధైర్యవంతులైన యువకులు. నీ మొదటి 2 ప్రశ్నలు నాకు అర్థమయ్యాయి. వాటికి సముచితంగా సమాధానం చెప్పే బాధ్యత నా మీద ఉన్నది. నీ తండ్రి నన్ను అడగగలడన్న ఆ 3వ ప్రశ్న ఏమిటో అతను అడగనక్కరలేకుండానే నేను గ్రహించాను. అతడు ఆ ప్రశ్న అడగటానికి కూడా నేను ఎలాంటి అవకాశము కల్పించదలుచుకోలేదు అంటూ భటుల్ని పిలిచి నాగవర్మని అతన్ని సమర్థించే ప్రతి ఒక్కడిని అక్కడికక్కడే బంధించమని ఆజ్ఞాపించాడు. ఇది చూసి మంత్రి మాణిక్యవర్మ విస్తుపోయాడు. రాజాజ్ఞ ప్రకారము నాగవర్మ అతడి అనుచరులు చెరసాలలో పెట్టించబడ్డారు. తర్వాత రాజు వినోదవర్మ స్వయంగా పరిపాలనా బాధ్యతలు స్వీకరించి రాజ్యంలో సుఖశాంతులు పునరుద్ధరించాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఒకనాడు మంత్రి మాణిక్యవర్మ రాజుతో, ప్రభు, నాగవర్మ అతడి అనుచరులు రాజ్యంలో అంతా సవ్యంగానే ఉన్నదని మిమ్మల్ని నమ్మించడంలో కృతకృత్యులైతున్న సమయంలో ఒక్క గోవిందుడు అనే యువకుడు మిమ్మల్ని అడిగిన ఆ 2 ప్రశ్నలతో వాస్తవం ఏమిటో ఎలా అర్థం చేసుకోగలిగారు? గోవిందుడు తన తండ్రి అడుగుతాడన్న 3వ ప్రశ్న ఏమిటి? అది అతడు తన తండ్రి ద్వారానే ఎందుకు అడిగిస్తానన్నాడు? మీరు గోవిందుడితో అటువంటి ప్రశ్న ఇక ముందు అడగనవసరం ఉండదని అనటంలో అంతరార్థమేమిటి అని అడిగాడు.
మంత్రి అడిగిన దానికి రాజు వినోదవర్మ మందహాసం చేసి, రాజ్యంలో నాగవర్మ కల్పిస్తున్న భయంకర పరిస్థితుల దృష్ట్యా గోవిందుడు ఆ 2 ప్రశ్నలు నన్నడిగిన తర్వాత ఇక తాను బతికి బట్టకట్టడం అంటే అసాధ్యమని నాకు సూచనప్రాయంగా తెలియపరిచాడు. ఇక తర్వాత తన జాడ తెలియక తండ్రి నా దగ్గరికి వచ్చి నా గోవిందుడెక్కడా అని నన్ను అడగబోయేదే ఆ 3వ ప్రశ్న. దానితో నేను దేశంలో ఎంత అరాజకం ప్రబలి ఉన్నదో గ్రహించి అతడితో అతని తండ్రి ఆ 3వ ప్రశ్న అడగవలసిన అవసరం ఉండదన్నాను అని జవాబిచ్చాడు. గోవిందుడు 3వ ప్రశ్న రాజ్యానికి అంతటి ఉపకారం చేసినందుకు మంత్రి మాణిక్యవర్మ ఎంతగానో సంతోషించాడు. మరొక చిన్న కథ పేరు సేవాధర్మం. ఒక గ్రామంలో ఒక శ్రీమంతుడుండేవాడు. ఆయన వద్ద సేవకులుగా పనిచేయటానికి చాలామంది మనుషులు వస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఆయనని తృప్తిపరచలేకపోయేవారు. వాళ్లల్లో సరి అయిన సేవా తత్పరత లేదని ఆయనకు తోచేది. అందుచేత ఆయన తన సేవకులను ఎంతో కాలం ఉంచుకునేవాడు కాదు. ఒకసారి ఆయన వద్ద పనిచేస్తామని 2 మనుషులు వచ్చారు. ఆయన వాళ్ళకి ఒక పరీక్ష పెట్టదలిచి చెరొక గంప ఇచ్చి, మీరిద్దరూ ఇంటి వెనక పూలతోటలో ఉండే బావికి వెళ్ళి గంప నిండా నీళ్లు తోడి తీసుకుని రండి. సాయంకాలం దాకా పనిచేసినందుకు మీకు చెరొక రూపాయి ఇస్తాను అన్నాడు. 2 ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకొని బావి దగ్గరకు బయలుదేరారు. దారిలో పెద్దవాడు చిన్నవాడితో, యజమాని బొత్తిగా మతిలేనివాడిలా కనిపిస్తున్నాడు, గంపలో నీళ్లు నిలుస్తాయా అన్నాడు. ఆ మాట ఆయనకి తెలియదా ఏం అన్నాడు చిన్నవాడు. 2 తిన్నగా బావి దగ్గరికి వచ్చాక చెరొక చేదా తీసుకుని గబగబా నీళ్లు తోడి గంపల్లో పోశారు. పోసిన నీరు పోసినట్టుగానే గంపల్లో నుంచి కారిపోయింది. చిన్నవాడు ఒక్కొక్క చేదే తోడి గంపలో పోస్తూ ఉంటే పెద్దవాడు కూడా 2-3 చేదలు పోశాడు. కానీ ఈ అర్థం లేని శ్రమ చేయటము వాడికి చెప్పరాని చిరాకు వేసింది. గంపలో చుక్క నీరు కూడా నిలవదు. ఈ భాగ్యానికి నేను రెక్కలు విరుచుకోవటం దేనికి? యజమానిలాగే నీకు కూడా మతిపోతే సాయంకాలం దాకా రెక్కలు హూనం చేసుకో, నా వల్ల కాదు అంటూ పెద్దవాడు పోయి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. చిన్నవాడు మటికి సాయంకాలం దాకా చేదతో నీళ్లు తోడి గంపలో పోస్తూనే వచ్చాడు. సాయంకాలానికి బావిలో నీరు అడిగంటి చేదలోకి నీళ్లతో పాటు మట్టి కూడా రాసాగింది. సూర్యాస్తమానమైంది. చిన్నవాడు చేద క్రింద పెట్టి తట్ట పైకెత్తాడు. అందులో ఏదో తళతళ మెరిసింది. తీరా చూస్తే బంగారు ఉంగరం. చిన్నవాడు ఉత్సాహంగా ఆ ఉంగరాన్ని తీసుకొని యజమాని దగ్గరకు బయలుదేరాడు. పెద్దవాడు కూడా వాడి వెంట వెళ్ళాడు. యజమాని చిన్నవాడిచ్చిన ఉంగరం అందుకొని, ఇది దొరుకుతుందనే మీ చేత బావిలోని నీళ్లన్నీ తోడించాను, ఇదిగో నీ కూలి అంటూ చిన్నవాడికి రూపాయి ఇచ్చి పెద్దవాడితో, నీవు కూడా పని చేయటానికే వచ్చావనుకున్నానే, 2 బొక్కనెలు తోడి అంతటితో ఆపేశావేం? నీకు జీతం డబ్బుల మీద ఆశ లేదా అన్నాడు. గంపలో నీళ్లు పోయమన్నారు, ఎన్ని చేదలు పోసినా గంప నిండదు కదా అని మానేశాను అన్నాడు పెద్దవాడు పిచ్చిమొహం వేసి. నేను గంప నిండడానికి నీళ్లు పోయమన్నానని ఎందుకు అనుకున్నావు? చెప్పిన పని చేసి కూలీ పుచ్చుకోవటమే నీ వంతు గాని ఆ పని ఫలితం నాది కదా. దాన్ని గురించి ఆలోచించవలసిన వాణ్ణి నేనై ఉండగా నీకు బెంగ దేనికి? నీలో సేవాధర్మం లేదు, నీవు పనికిరావు అని యజమాని వాడికి కాసిని డబ్బులిచ్చి పంపించేసి చిన్నవాణ్ణి పనిలో పెట్టుకున్నాడు. వాడు యజమాని మెప్పు సంపాదించేటట్టు చాలా కాలం పనిచేసి బాగుపడి పైకి వచ్చాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.